ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. నాగపురాణం 5వ అధ్యాయం. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను. అదెట్లనగా, మాఘమాసంలో నదీ స్నానములు చేయవారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించున్నప్పటికీ మాఘమాసము మొదలైన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అనుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాదా, శ్రీ లక్ష్మీనారాయణ వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటుంది కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో, ఎట్లా ఆచరించవలనో తెలియపరచుడని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపం నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణను మండపం మధ్య నుంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములు పూసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగులను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రం ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపం మధ్యలో సాలగ్రామం నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్య ప్రదానం చేయవలను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడవు శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానం చేయవారు వారి తండ్రిదండ్రుల బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతం చేయవలెను. ఒక సద్బ్రాహ్మణులకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్ర యందు ఉంచి కానీ కొత్త గుడ్డలు మూటగట్టి కానీ దానమియ్యవలెను. మాఘపురాణమును స్వయంగా పఠించున్నప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణ ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకొని వెళ్ళను గాన, ఓ శాంభవి, మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందుకు ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను. సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదుల్లో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసం ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్నానం చేయవలనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేశారు. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి ముళ్ళతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయితే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించెను. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావం వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం నుంచి పూజించారు. ఆ విధముగా పూజించున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు లెప్పవాల్చకుండా దీక్షతో చూచును. ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దానిని బెదిరించిరి. ఆ కుక్క ఆ చెట్టు నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పులకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చునుండెను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున, అది మాఘమాసం అయినందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయాను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించును. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవట చూసి మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం పొందిరి. ఓయి, నీవెవ్వరువు, నీవిట్లు మారడం కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును, మాది చంద్రవంశము, నా పేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు.
నా దేశ ప్రజలను ధర్మ మార్గముల పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములనినా నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉండి గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు మంచినీటి చలివేంద్రములను ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీను చేసి ఉన్నాను. కానీ నేను ఎలా కుక్కనయ్యాను? దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా నేను విశదపరచను విన్నును. ఒకనొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞముడి తలపెట్టాడు. యజ్ఞం చేయటన్న సామాన్య విషయం కాదు కదా. దానికి ధనము వస్తు సముదాయము చాలా కావలను. కాన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలను అడిగి తిని ఆ మునియు నా సత్కారములకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయమును తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధతో మాఘమాస మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతే కాక అశ్వమేధ యాగం చేసిన ఎడ్ల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము విద్యాస్నానం చేయగా వచ్చిన ఫలము కానీ లేక దాన పుణ్యములు అనగా 100 యాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా కానీ దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణం పఠించినను లేక వినను మరుజన్మలో బ్రాహ్మణులే జన్మించరు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతన్ని అవమానించినట్లు మాట్లాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయంలో నాకు తెలియను. అన్నయో బూటకములు. వాటిని నేను యథార్థములను అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదుగాన నేను ఏ మాఘమాసంలో చేయుట కానీ దాన పుణ్యాదులు చేయుట కానీ పూజా నమస్కారాలు ఆచరించుట కానీ చేయను. జలదినములలో చన్నీళ్ళు స్నానం చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకుని, సరే నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండానే వెళ్ళిపోయాడు. అంతట నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకుని పోయాను. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణమును విడిచితిని. తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలు బాధపడుతుని. ఇప్పుడు మీరు చేయి పూజాస్థలం చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణం చేసితిని. కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవయోగమును ఎవ్వరినూ తప్పించలేరు కదా. ఇట్లు కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎట్లు సంక్రమించినదో వివరింపుడని వేడదెను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతం విని గౌతముని ఆశ్చర్యపడి, మాఘమాసమున నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లినో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఎట్లు పవిత్రుడివైతివో ఆ వృత్తాంతమును వివరించదును. సావధానుడిపై ఆలగింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి నా తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణా నదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవదమని వచ్చి ఇంటిమి. మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలో నున్న నీవు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యం చూసి తినవాలన్న ఆశతో పూజా సమీపంకి వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురదమైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు. పరిశుద్ధులమే భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోధనములతో కొట్టబోడ్చే పారిపోయి నైవేద్యమును తినవలనను ఆశతో తిరిగి యథాస్థానముకు వచ్చి కూర్చుంటివి. మళ్ళా నా శిష్యులు నిన్ను కొట్టబోడ్చే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుడిచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించాడు. అనగా భగవంతుని మండపం చుట్టూ తిరుగుడు వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట.
ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టున కొన్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటూ ఇటూ గెంతుచుండెను. అట్లు గెంతుటిలో మండపం వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి మునివనితగా మారిపోయిను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమే తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని అమ్మాయి, నీవెవరివి, నీ నామధేయమేమి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియచేయుటికి ఇట్లు చెప్పదొడంగెను. ఇంతటితో మాఘపురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.